తమకు న్యాయం చేయాలంటూ మల్లన్న సాగర్ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. తమ సమస్యల పరిష్కారం కోసం గజ్వేల్ శాసనసభ్యుడిగా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తూ ఆయనకు లేఖ రాశారు. గతేడాది డిసెంబర్ 16న మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలపై పోస్టు ద్వారా బహిరంగ లేఖ రాసినా దానిపై స్పందించలేదని, అసెంబ్లీలో కూడా మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్ రావు లేఖ రాసినా అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించలేదని నిర్వాసితులు ప్రశ్నించారు. ఇప్పటివరకు తమ సమస్యల పరిష్కారం కోసం R&R కాలనీకి రాలేదని, లేఖలు రాస్తే సరిపోతుందా అని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ స్పందించకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముట్టడిస్తామని వారంతా హెచ్చరించారు. ఆఫీసులో మాట్లాడారు. సరే, రిలే నిరాహార దీక్షను ఇప్పటికి 15 నెలలు అవుతుంది. 2 మాటల అసెంబ్లీ పెట్టారు. ఒక్కసారి 2 మాటలు వేయారు. మీ ఉందాతనానికి అది మీకే తెలుసుండాలి. మీ యొక్క కాన్స్టిట్యూన్సీలో, సీఎం కాన్స్టిట్యూన్సీలో ఎన్నో ఇష్యూలు, మల్లన్న సాగర్ ఇష్యూలు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇష్యూలు కానీ, రకరకాల ఇష్యూలు పెండింగ్లో పెట్టుకొని చాలా దారుణంగా అంటే దారుణంగా అసలు ఉన్నారా లేరా అన్నట్టుగా వహిస్తారు. మీకు చాతనైనంత వరకు, వీలైనంత వరకు అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యలను నిలదీయండి. లేకపోతే ఖచ్చితంగా నాకు సీఎం పదవి కావాలనుకుంటే తక్షణమే రాజీనామా చేయండి. తక్షణం రాజీనామా చేస్తే మీ స్థానంలో ఏ క్యాండిడేట్ అని వచ్చి మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా మా నివాసుల తరఫున, ఈ సీఎం ఈ గజ్వేల్ నియోజకవర్గ కాన్స్టిట్యూన్సీ తరఫున అందరి తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. తక్షణమే ఈ అసెంబ్లీ సమావేశంలో అటెండ్ కావాల్సిందే. మా మల్లన్న సాగర్ నిర్వాసిత సమస్యలు కానీ, మిగతా సమస్యలు కానీ లేవనెత్తాలి.